ఖచ్చితంగా చెప్పలేం. ఇక్కడ సమంత తప్ప, నాగ చైతన్య తప్ప ఇద్దరు కొట్టుకొని ఈరోజు సమస్య అంతా కూడా నాగార్జున గారి చుట్టూ తిరిగిందా? అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ జరగాల్సింది జరిగింది, జరిగిపోయింది. వాళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది. గౌరవప్రదంగానే ఎవరు ఎవరిని తిట్టుకోలేదు, గౌరవంగానే వాళ్ళు విడాకులు తీసుకున్నారు. అక్కడికి ఆ కథ అయిపోయింది. బట్ ఆ తర్వాత శోభితా ధూళిపాళ్ళ తెర మీదకి వచ్చారు. నాగ చైతన్య వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడ కనబడినా కూడా అదే ఒక హైప్ వస్తుంది. దట్టు తెలుగు అమ్మాయి అయ్యే వరకు, అంటే నాగార్జున గారు ఒక రకంగా ఈ ఇష్యూలో ఈ పరిస్థితులు వచ్చింది కాబట్టి ఇదే కృష్ణా జిల్లాలోనో గుంటూరులోనో అదే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరన్నా అమ్మాయిని మళ్ళీ కోడలుగా తెచ్చుకుంటారని అందరూ భావించారు. ధూళిపాళ అనే వరకు కూడా అదే అనుకున్నారు. కానీ ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన శోభితా ధూళిపాళ్ళ ఆ కుటుంబంలో కలిసిపోయింది. వాళ్ళ వరకు అలా ఉన్నారు. ఈలోపు ఇక్కడి నుంచి మొదలైంది అసలు యుద్ధం. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. ఎవరంటే ఈ సోషల్ మీడియా యూజర్స్ అందరికీ చెప్పాలనుకునేది ఇక్కడే. శోభితాని సమంతాని కంపేర్ చేస్తూ అనేక రకాల చక్కర్లు కూడా వాళ్ళకి సంబంధించి అనేక రకాల వార్తలని వీళ్ళని వాళ్ళు తిడుతూ వాళ్ళని వీళ్ళు తిడుతూ, అసలు పెళ్లి చేసుకుంది వాళ్ళు, సినిమాలు తీసింది వాళ్ళు, విడిపోయింది వాళ్ళు, మళ్ళీ పెళ్లి చేసుకుంది వాళ్ళు. కానీ వీళ్ళు అసలు విడగొట్టడానికి, రెచ్చగొట్టడానికి సోషల్ మీడియా అత్యంత దారుణంగా, కిరాతకంగా అనాలేమో, ఈ పదం వాడాలి, కిరాతకంగా తయారయ్యారు. దీన్ని రెచ్చగొట్టారు. సో మొత్తానికైతే ఇవాళ జరిగిన December 1కి ఈ సమస్యకు ఒక సొల్యూషన్ ఇచ్చేసింది సమంత. ఎలా అంటే ఈ మధ్యకాలంలోనే తను రిలీజ్ చేసిన ఫొటోస్తో రాజ్ నిడిమోరుని మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ దర్శకుడుగా, రచయితగా, ప్రొడ్యూసర్గా ఒక మంచి పేరు, తనకంటూ ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తే. బట్ తనకు కూడా సెకండ్ మ్యారేజ్, బట్ భార్యకి విడాకులు ఇచ్చి తను ఈ లైఫ్లోకి వచ్చారు. బట్ శోభితా నాగ చైతన్య అది డిఫరెంట్ స్టోరీ అయితే వీళ్ళిద్దరిది ఒక డిఫరెంట్ స్టోరీగా మొత్తానికి వీళ్ళిద్దరూ ఈషా ఫౌండేషన్లోని ఒక ఆలయంలో ఎవరికి తెలియకుండా, అంటే పెద్ద ఆర్భాటాలు, అంగుల ఆర్భాటాలు కాకుండా చాలా సింపుల్గా చేసుకున్న మ్యారేజ్గా చూస్తున్నాం. సో ఇప్పటికి నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పటికీ వాళ్ళకిద్దరుగా వేరు అయిపోయారు. ఇంకా సోషల్ మీడియాలో ఫోన్లు పట్టుకోనో, మెసేజ్లు పెట్టేసో, గుండెలు పట్టుకోనో కొట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటికైనా ఈ ఫ్యామిలీల విషయాలకి వెళ్లకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం.